మనకి రీసెంట్గా ఇది పులివెందుల్లో ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, జడ్పీటీసీవి. సో అయితే మరి వీటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని కామెంట్ చేశారు పోలీసులు ఉద్దేశించి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, పులివెందుల్లో ఉప ఎన్నికల విధుల కోసం పోలీసులని ఏరుకోరి నియమించారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆరోపించడం జరిగింది. మరి పచ్చ చొక్కా వేసుకున్న డీఐజీ కోయ ప్రవీణ్ తెల్లవారుజామునే పులివెందులకు వచ్చారని చెప్పి, ఆయన సమక్షంలోనే దౌర్జన్యాలు అన్నీ జరిగాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే టీడీపీ మాజీ ఎంపీకి డీఐజీ సమీప బంధువు అవుతారని, ఆయనతో వచ్చిన ఎస్పీ డిఎస్పీ సిఐలు కూడా వాళ్ళ మనుషులే అని చెప్పేసి ఆరోపించడం జరిగిందనమాట. సో మరి దీంతో పాటు చంద్రబాబు మాట వినకపోతే డీజీ స్థాయి వాళ్ళు కూడా జైలు పాలే అని చెప్పేసి జగన్ గారు అయితే ధ్వజం ఎత్తడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మరి ఇంకా కొన్ని కామెంట్స్ చేశారు, అవి కొంచెం వైరల్గా మారినాయి. అవి ఏంటంటే, మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే చివరి ఎలక్షన్స్ అని చెప్పి, సో దీని తర్వాత మరి ఎవరైనా సరే ఈ ఏజ్లో కృష్ణారామ అనుకుంటే కొంచెం పుణ్యమైన వచ్చింది, స్వర్గానికి వెళ్తారు, లేదు అంటే మరి ఈ విధంగా కనుక మీరు చేస్తే సో నెక్స్ట్ ఇది నరకానికి వెళ్తారు, సో ఇప్పటికైనా సరే మారండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడటం జరిగిందనమాట.